అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం, నమస్తే. ఈ నూతన సంవత్సరము చాలా పవిత్రమైనది. చాలా మంచి మనిషికి ఒక సంవత్సరము మనం బతికి ఉన్నాము. మరొక సంవత్సరంలో కూడా దేవుడు మనకు బతికిస్తాడు అనే ఆశతో మనం ముందుకు నడుస్తాము. యేసు ప్రభు వారు ఎంత సత్యమైన దేవుడు కాబట్టి ఈ భూమి మీదకి నడిచారు. ఆయన ప్రేమతో వాళ్ళ తండ్రి గారు ఈ భూమి మీదకి పంపించారు. ఈ భూమి మీద ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన మార్గము, ఆయన మాట్లాడిన మాట, ఆయన కంటి చూపు, ఆయన హృదయము కలిగి జీవించమని మా అమ్మకు చెప్పాడు. దేవుడు గొప్పవాడు. దేవుడు చెప్పారు, సహనము కలిగి నీ కుటుంబంలో అందరితో ప్రేమతో ఉంటున్నావా? నువ్వు నీ భర్తనైనా, నీ బిడ్డలైనా, నీ బంధువులైనా, నీ తోడబుట్టిన వాళ్ళైనా, నీ తల్లిదండ్రులకైనా, నీ స్నేహితులకు కూడా నువ్వు బాగు చూసుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు. ఆయన సత్యము వెరిగిన వారు ఏనాడు తప్పులు చెయ్యరు. దేవుడు సత్యము వెరిగి నువ్వు రక్షణ పొందితే ఏనాడు నువ్వు తప్పు చేయవు. దేవుడు సత్యము నీలో గినుక ఉంటే నువ్వు ఎలాంటి పాపము చెయ్యవు. దేవుడు సత్యం నీలో గినుక ఉంటే పాపము ఎలాంటి చోటు ఉండదు. నీలో ఎలాంటి స్వార్థం ఉండదు. నీలో ఎలాంటిది కూడా పాపమైన పనులు చెయ్యవు. మనుషుల మీద కుట్ర చెయ్యవు. మనుషుల మీద తీసేయవు. నువ్వు లెక్కలేనిగా ఉండలేవు. నువ్వు ఎలాంటిది కూడా స్వార్థంగా నువ్వు ఉండలేవు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీలో ఉండ పాపమే తీసేయమన్నాడు. నీలో ఉండ దేశం తీసేయమన్నాడు. నీలో ఉండ ప్రతి పాపానికి జీతంగా మార్చమంటున్నాడు దేవుడు. నీ పాపము విడుదల దయచేయమంటున్నాడు దేవుడు. విడుదల దయచేస్తే నీకు దేవుడు ఆజ్ఞ నువ్వు తీసుకుంటే, దేవుడు చూపు నువ్వు తీసుకుంటే, దేవుడు నడక నువ్వు తీసుకుంటే ఈ నూతన సంవత్సరం నువ్వు పొందుతున్నావు. కాబట్టి నీలో ఉండ కుట్ర తీసేయి. నువ్వు చేసే పనుల్లో పాపం ఉండకూడదు. నువ్వు నడిచే తోవలో నా పాపం ఉండకూడదు. నీ కంటి చూపులో పాపం ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు, నీ మంచి మార్గం అయితే ఉందా? నీ మంచి మార్గము యేసయ్యనేనా? నీ మంచి మార్గము జీవము. నువ్వు రక్షణ పొందింది యేసయ్య కొరకే కాబట్టి యేసయ్య ఎంత జీవుడో నువ్వు అంత జీవుడుగా ఉండాలి. యేసయ్య ఎంత మార్గమో నువ్వు అంత మార్గంలో ఉండాలి. నువ్వు తాగుతున్నావా? వ్యభిచారం చేస్తున్నావా? దొంగతనాలు చేస్తున్నావా? అనుభంగాలు చేస్తున్నావా? హత్యలు చేస్తున్నావా? ఈ నూతన సంవత్సరంలో నువ్వు మారిపోవాలంటే నీ గుణం మార్చుకోవాలి. నీ సంవత్సరం మారటం కాదు కానీ నీ గుణం మార్చుకోవాలి. నీ మనసులో ఉన్న పాపాన్ని తీసేయాలి. నువ్వు అప్పుడు మంచిగా ఉంటావు. నువ్వు నడిచే తోవ వంకరగా ఉంది అనుకుంటావు. కాదు, నీ బుద్ధే వంకరగా ఉంది. నువ్వు తినే తిండి బాగలేదు అనుకుంటావు, కానీ నీ మనసే బాగలేదు. నువ్వు ప్రతి సమాజంలో తిరగాలి అంటే నువ్వు మంచి మార్గంలో నడువు. నీకు మంచి సంపాదన దేవుడు ఇస్తాడు. నీ కలిగి ఉంటావు. నువ్వు మంచి తోవలో నడిచి ఉంటావు. ఈ నూతన సంవత్సరం మన అందరికి ఇస్తున్నాడంటే మనం ఎన్నో బాధలు, వ్యాధులు, బాధల్లో, కష్టాల్లో, అప్పుల్లో మనం ఉన్నాము. ఈ రోజు దేవుడు కాపాడి ఈ రోజు దాకా రక్షణ ఇచ్చాడు. కొన్ని గంటల్లో మనం ఉన్నాము, కొన్ని నిమిషాల్లో మనం ఉన్నాము. మరొక నూతన సంవత్సరము వేల మందికి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాము. కానీ ఇంతలోనే ఎన్నో సాతాను వాడుకుంటది. నీ గుణానికి బట్టి, నీ మనసుకు బట్టి, నీ తలింపుకు బట్టి నువ్వు రక్షణ పొందినా మారకుండా నువ్వు ఎలాగ పడితే అలాగ ఉండి, కుట్రాగా ఉండి, అందరితో సమాధానం లేకుండా సంఘంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, నీ బిడ్డలతో కానీ, నీ భర్తతో కానీ నువ్వు ఎవ్వరికి కూడా లేకుండా నువ్వు ఉంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీవు జాగ్రత్త కలిగి ఉంటేనే, నీ మనసు బాగుంటేనే దేవుడు రాజ్యానికి వారసురాలు అవుతావు అంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు నశించిపోయేది భూమి మీదనే. మరణము, 2 మరణాలు నువ్వు తెచ్చుకుంటావు అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! దేవుడి జీవము మనలో ఉండాలి. దేవుడి ఆజ్ఞ మనలో ఉండాలి. దేవుడి నడక మనలో ఉండాలి. దేవుడు మనసు మనలో ఉండాలి. దేవుడు ఆలోచన మనలో ఉండాలి. మనం ముందుకు నడవాలి. దేవుడు ఆలోచన లేని కాడ నీలో సైతాన్ ఉంటది. దేవుడు మనసు నీలో లేకపోతే నీలో కుట్ర ఉంటది.
దేవుడు మనసు నీలో ఏదైనా నింపి పడకపోతే నువ్వు భూమి మీద లేనట్టే దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఆజ్ఞతో, దేవుడు మనిషి నడిచే తోవలో కూడా యేసయ్య ఉన్నాడని నువ్వు అనుకోవాలి. నువ్వు తినే ఆహారంలో యేసయ్య ఉన్నాడనుకోవాలి. నువ్వు తాగే నీరులో యేసయ్య ఉన్నాడనుకోవాలి. నువ్వు రక్షణ పొందావు, జాగ్రత్త పడి ఉండాలి. నువ్వు ఎప్పుడు తప్పులు చెప్పకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దేశంగా ఉండకూడదు, కుట్రాగా ఉండకూడదు. నీకు ఎకరాల పొలాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, అందం ఉందా, నీకు ఏమైతే ఉందా అని నువ్వు అనుకుంటున్నావో నీవు పాపమైన జీవితంలో ఉన్నావని దేవుడు అంటున్నాడు. నీ పాపమైన జీవితంలో నువ్వు ఉన్నావు. ఇంకా నువ్వు పాత బట్టలే తొడుక్కొని ఉన్నావు, కొత్త బట్టలు తొడుక్కోలేదు. నీవు ముందు ఎలాగైతే ఉన్నావో అలాగనే ఉండవు అంటున్నాడు దేవుడు. నువ్వు జీవితం మార్చుకోవాలంటే చాలా జాగ్రత్త పడి ఉండాలి. నీ జీవితం మంచిగా ఉండాలంటే చాలా జాగ్రత్త పడి ఉండాలి. నువ్వు సేవ చేస్తున్నావని గొప్ప కాదు, నువ్వు సంఘంలో ఉండవని గొప్ప కాదు, నువ్వు రక్షణ పొందితే గొప్ప కాదు. నువ్వు ఆకలి ముఖం చూడకుండా నడవాలి. ఒకరికి పెట్టే గుణం ఉండాలి, ఒకరికి నడిచే గుణం ఉండాలి, ఒకరికి ప్రేమతో మాట్లాడేది గుణం ఉండాలి. నువ్వు నీ ఇంట్లోనే నువ్వు సరిగ్గా చూసుకోవు, బయట వారికి నువ్వేం చేస్తావని దేవుడు అడుగుతున్నాడు. నీ ఇంట్లో నీ భర్తనే నువ్వు సరిగ్గా చూసుకోవు, నీ బిడ్డల్ని నువ్వు సరిగ్గా చూసుకోవు, నీ బంధువుల్ని నువ్వు సరిగ్గా చూసుకోవు, నీ తోడబుట్టిన వాళ్ళకి చూసుకోవు, నువ్వు సంఘంలో చూసుకోవు. నువ్వు ఎక్కడ ఉన్నావని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండమ్మా, సమాధానం పడి ఉండమ్మా, సమాధానం పడి ఉండయ్యా. దేవుడు ఆజ్ఞ తీసుకొని ఉండమంటున్నాడు. దేవుడు ఆజ్ఞ తీసుకొని నింపుకొని ఉండమంటున్నాడు. దేవుడు గొప్పవాడై ఉన్నాడు, ధనవంతుడై ఉన్నాడు, పేదవాడై ఉన్నాడు, మన కోసము జీవం పోసిన దేవుడై ఉన్నాడు, రక్తము ఇచ్చిన వాడై ఉన్నాడు. కానీ మనము ఏం చేయగలుగుతున్నాం? పాపము చేయగలుగుతున్నాము, మనిషి మోసం చేయగలుగుతున్నాడు, మనిషిలో మాట వినగలుగుతున్నావు నువ్వు. కానీ దేవుడు మాట వింటం లేదు, దేవుడు కొరకు నువ్వు జీవించటము లేదు. దేవుడు కొరికే మొఖాలు ప్రార్థన చేయి, దేవుడు కొరికే నువ్వు జీవించు, దేవుడు ఆజ్ఞతోనే ఉండు, దేవుడు నడకతోనే ఉండు, దేవుడు ఆలోచనతోనే నువ్వు ఉండు, దేవుడు కొరికే నువ్వు మాట్లాడు, దేవుడు కొరికే నువ్వు ఉండు. నీ తోవలో దేవుడు ఉంటాడు, నీ ఇంట్లో దేవుడు ఉంటాడు, నీ పంట భూమిలో దేవుడు ఉంటాడు, నీ ఉద్యోగంలో దేవుడు ఉంటాడు, నీ నడకలో, నీ ఆలోచనలో, నీ హృదయంలో, నీ ఆహారంలో దేవుడు నింపిపడి ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో నీకున్న కష్టాలని యేసు నామంలోనే విడుదల దయచేస్తాడు. నీకున్న సమస్యలు యేసు నామంలోనే విడుదల. నువ్వు ఏ మందిరంలో, ఎక్కడ, ఏ స్థలంలో కూర్చొని ప్రార్థన చేసినా యేసు రక్తంగానే మార్చుతాడు. యేసు రక్తంగానే నువ్వు ఉండగలుగుతావు, యేసు కండిషన్లను ఉంటావు, యేసు నడకలను ఉంటావు, యేసు మాటలను ఉంటావు, ఆయన కంటి చూపులోనూ ఉంటావు. దేవుడు చెప్తున్నాడు, అందరూ దీవించబడాలి అంటే జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. అందరూ కూడా తలలు వంచుకొని ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, కొన్ని నిమిషాల్లో నూతన సంవత్సరంలో మేము ఉన్నాము. ప్రభువా, నీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం పడాలి. తగ్గింపు జీవితము, మారు మనసు, మంచి మనసు కలిగి జీవించాలి. తండ్రి, జీవం పోసిన తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రం. ఘనమైన కార్యాలు మీరు జరిపించండి, మేలు చేయండి, ఘనమైన ఆర్చన చేయండి, ఘనమైన దీవెనలు ఇవ్వండి, ఘనమైన అప్పుల్లో నుంచి విడుదల, పంట భూమి, ఉద్యోగాలు, మ్యారేజ్లు, గర్భ ఫలాలు. తండ్రి, నీ నామంలో బిడ్డల మీద కాపుదల ఉంచండి. మా దేశాలకు బట్టి, మా రాష్ట్రాలకు బట్టి అందరినీ మీరు దీవించండి, మీరు సహాయము దయచేయండి, మీరు అవసరాలు తీర్చండి, ఘనమైన కార్యాలతో ముందుకు నడిపించండి. మీ సేవకులకు ఏ ప్రాంతానికి వెళ్ళినా మీ కాపుదల ఉంచండి, ఏ కుటుంబానికి వెళ్ళినా మనకన్నా ముందు మీరు నడవండి. తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పేరు పేరున ప్రతి జిల్లా, మండలం, గ్రామాలు, విలేజ్లు, దేశాలు, అయా అడవి ప్రాంతంలో ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం పరచండి. యేసు నామంలో
అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో ఈ నూతన సంవత్సరము అడ్వాన్స్గా మీ అందరికీ హాయిగా, సంతోషంగా, మంచి ఆరోగ్యంగా మీరందరూ ఉండాలని దేవుని ప్రార్థన. యెహోవా వీరే ప్రార్థన మందిరం, దాచేపల్లి మండలం, మరి బిఎడి కాలేజీ కనుక భవానీ కాలనీలో ఉంది. ప్రతి వారు కూడా దీవించబడాలని ప్రార్థన చేస్తున్నాను. యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సలాం అలైకుం. నమస్తే.